త్వరలో జమిలీ ఎన్నికలు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. సో ఎప్పటి నుంచో వింటా ఉన్నాం, జమిలీ ఎన్నికలు జరుగుతాయి. గతంలోనే అనుకున్నాం మనం, అసెంబ్లీ ఎన్నికల ముందటనే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపించింది, కానీ నిర్వహించలేదు. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి 2029లో ఒక వార్త మీకు మీ ముందుకు తీసుకొచ్చాను, చూడొచ్చు. 2029లో జమిలీ ఎలక్షన్స్, అది నిజమేనా లేకపోతే ఎప్పటిలాగా ఏదో ప్రచారం సాగుతూ ఉన్నది కదా, సో అదే విధంగా పోతుందా అనే దాని మీద కూడా మనం ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో దాంతోపాటు ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో ఎట్లాంటి మార్పులు ఉండబోతాయి, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎట్లాంటి మార్పులు ఉండబోతాయి, ఏం జరగబోతుంది, ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ మార్పులు ఏ విధంగా ఉండబోతాయి అనే దాని మీద కూడా మాట్లాడుకుందాం తర్వాత. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వార్త మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ వర్షాకాల సమావేశాలు ఉంటాయి కదా, లోక్సభ సమావేశాలకు సంబంధించి, పార్లమెంటు సమావేశాలు. సో దాని గురించి ఇక్కడ ఈ జమిలీ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఎవరైతే బీజేపీ చైర్మన్ ఉన్నారో చౌదరి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ వచ్చే సమావేశాలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టినా పెట్టకున్నా కూడా వచ్చే ఎన్నికలు జమిలీగా నిర్వహించవచ్చు అనే దాని మీద దీన్ని మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువులో మార్పు తప్పదు అనే దాని మీద కూడా, తెలంగాణ అసెంబ్లీ గడువు 6 నెలలు పొడిగింపు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఈ నెల మొదలవుతున్నటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అధ్యయనం చేస్తున్నటువంటి బీజేపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ ఎంపీ పిపి చౌదరి తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈసారికి బిల్లు ప్రవేశపెట్టకున్నా కూడా, ఆ మాటకు వస్తే 2028 జూలైలోపు బిల్లు వచ్చినా సరే 2029 జనరల్ ఎన్నికలు జమిలీగా నిర్వహించడం సాధ్యమవుతుందనేది చౌదరి చెప్తున్నాడు, బీజేపీ ఎంపీ. సో దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, 2028 జూలైలోపు బిల్లు ప్రవేశపెట్టినా కూడా, అంటే ఈ వర్షాకాలం సంబంధించినటువంటి ఈ ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నావో, ఇప్పుడు ప్రవేశపెట్టకపోయినా కూడా రాబోయేటటువంటి 2028లో ఏదైతే బిల్లు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా, అప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా కూడా 2029లో దేశవ్యాప్తంగా కూడా వన్ నేషన్ వన్ ఇండియా ఏదైతే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారో ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు, జమిలీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల గడువులు తగ్గించాల్సి రావచ్చని, అలా చేసిన జమిలీ ఎన్నికలు దేశానికి ప్రయోజనమే చేకూరుస్తుందనేది తను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మినహా అంతటా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందన్నారు. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు యూటీల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం లేదా నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయడమే ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన. ఈ ఎన్నికలు నిర్వహించిన 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసి దేశంలో నిత్యం ఎన్నికల వాతావరణాన్ని తొలగించి అభివృద్ధిపై పాలనను కేంద్రీకరించే లక్ష్యంతో ఈ బిల్లును తెచ్చినట్టు చౌదరి వివరించారు. సో ఇది అంటే వన్ ఎలక్షన్ వన్ ఇండియా అంటే ఏ రాష్ట్ర ఎన్నికలైనా కూడా ఒకే రోజు జరుగుతాయి. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ జమిలీ ద్వారా ఒకే టైం షెడ్యూల్లో జరగబోతూ ఉన్నాయి. దీనివల్ల నిత్యం మనం ఇప్పుడు తెలంగాణలో 2028-29 ఎన్నికలు జరిగితే ఏపీలో 30 కావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఇంకో తీరు కావచ్చు. సో దీనివల్ల ఎన్నికలు జరుపుకుంటూ పోతూ ఉన్నాయి తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది మరుగున పడిపోతూ ఉంది, అభివృద్ధి ఇబ్బంది జరుగుతూ ఉంది, అభివృద్ధి ఎక్కడ కూడా చేయట్లేదు అనే దాని మీద కూడా బీజేపీ ఎంపీ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ స్పష్టంగా ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే, అమల్లోకి వస్తే ఎవరికి నష్టం అవుతుందంటే ప్రధానంగా ఇక్కడ జాతీయ పార్టీలకి. ఎందుకంటే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఒకేసారి ఎలక్షన్స్ ఉంటాయి. లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు. అక్కడ ఢిల్లీకి వెళ్ళడానికి ఎంపీలు, ఇక్కడ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి అవ్వడంతో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకు ఇబ్బంది కలుగుతాయి. ఎందుకు ఇబ్బంది కలుగుతాయనంటే, ఈ ఎవరైతే ఎన్నికల్లో నిల్చున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు కొంతమంది రాష్ట్రాల నుంచి ఉంటారు, కొంతమంది కేంద్రం నుంచి కూడా ఉంటారు, కాబట్టి ఢిల్లీ నుంచి కూడా ఉంటారు. కాబట్టి సో వారు ఎక్కడ ఎవరికి ఏ పోటీ, ఏ టికెట్లు ఎక్కడ ఇవ్వాలనే దాని కూడా కొంత గందరగోళం ఉండేటటువంటి పరిస్థితి. దాంతోపాటు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, సో ఇందులో చాలామంది ఆశావాహులు ఉంటారు. సో ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల ఇటు ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరు దేనికి అర్హులు, ఎవరికి దేనికి ఎటు వెళ్ళాలి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో ఈ ఎన్నికలు అయిపోయినాక ఇంకో దానికి, ఈ ఎన్నికలు అయిపోయినాక ఇంకో దానికనే టార్గెట్ పెట్టుకునేటటువంటి పార్టీలు, నేతలు ఎవరైతే ఉంటారో వారికి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బిగ్ షాక్. కానీ అనుకోవచ్చు ఇది కూడా ప్రచారమే కదా, జరుగుతుందా? చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు జమిలీ ఎన్నికల గురించి. 2022-23లో కూడా వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు, కానీ రాలేదు. ఇప్పుడు కూడా అట్లే జరుగుతుందని అంటే బీజేపీ ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు దాని మీద. ఈ రానున్నటువంటి ఈ 2028లో కూడా ప్రవేశపెట్టినా కూడా సులువుగా చేయొచ్చు. దీనివల్ల లాభాలేంటిదంటే ఒకేసారి అన్ని చోట్ల ఎలక్షన్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు వృధా కాదు అనే దాని మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ ఏదైతే అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు కేంద్రంలో ఎన్నుకున్నటువంటి పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇదంతా క్లమ్సీగా ఉంటుంది. సో పరిపాలనకి అంత సులువుగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే అదంతా పక్కకి వెళ్ళిపోతే తర్వాత అభివృద్ధి వైపు ముందుకు పోవచ్చు, సంక్షేమ పథకాల వైపు ముందుకు పోవచ్చు. చాలా చూస్తూ ఉంటాం కదా, ఎన్నికలకు రాగానే మీకు ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అదంతా ఇక నో ఛాన్స్. ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది, అయిపోతుంది, తర్వాత పాలన వైపు ముందుకు పోవాలి అనే దాని మీద నడుస్తూ ఉన్నది. సో చాలా లాభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, కొన్ని నష్టాలు కూడా దీంట్లో ఉన్నాయనేది వినిపిస్తూ ఉన్నది. అయితే తెలంగాణకు వచ్చేసరికి ఈ జమిలీ ఎన్నికలు ఏ విధంగా ఇంపాక్ట్ కాబోతా ఉన్నది ఒకసారి మనం చర్చించుకుందాం. తెలంగాణకు వచ్చేసరికి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉండదు. మిగతా పార్టీలు ఏంటంటే మన అందరికీ తెలుసు, బీఆర్ఎస్, బీజేపీ, ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ అని కల్వకుంట్ల కవిత పెట్టుకుంది. దాంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న పెట్టుకుంది. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మనం చూసే పార్టీ మన సిపిఐ లాంటి పార్టీలు, ఎంఐఎం పార్టీలు, సో ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించి పార్టీలకు ఏవైతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఏం జరగబోతుందంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ముందుగా మేము 6 నెలల ముందే ఎన్నికలు పోతామనే దాని మీద కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చర్చ నడుస్తుంది, బహిరంగంగా అధికారికంగా ఇక్కడ మాట్లాడలేదు. కానీ సో 6 నెలలకు ముందే, అంటే ప్రభుత్వ గడువు ముగియక ముందే, ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. సో ఆ ప్రభుత్వ పరిమితి ముగియక ముందే 6 నెలల ముందే ఎన్నికలు పోతామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకు అనంటే ఏ ప్రభుత్వానికైనా, అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా ముందస్తు ఎన్నికలు పోతే ప్రజా వ్యతిరేకత ఉండదంటారు, లేకపోతే ఆ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకి కొంచెం ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటుంది అనేది వారు మాట్లాడుతూ ఉన్నారు. సరే అది పక్క పెడితే ముందుకు పోతారా లేకపోతే ఎటు పోతారా అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు సంబంధించి ఒకే జమిలీ ఎన్నికలు రాబోతే ఇటు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎవరైతే ఆ టికెట్లు ఇచ్చేటటువంటి నేపథ్యం ఉంటుంది కదా, అన్ని పార్టీలకు సంబంధించి ఎన్నికల్లో నిల్చోవాలంటే ఇక్కడ అన్ని బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించి. సో ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో. ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా పెరగవచ్చు అంటున్నారు. సో ఇంకా మహిళా రిజర్వేషన్ వస్తా అంటున్నారు, ఇంకా 30-40 పెరుగుతాయి అంటారు. అదంతా పక్క పెడితే ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు రాబోతే ఈ క్యాండిడేట్లను నియమించడంలో పార్టీలకు కొంత ఇబ్బందులు ఏర్పడతాయి అనేది ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ జరిగితే 2 ఒకటేసారి, ఒక ఓటర్ ఏం చేయాలి, ఒక పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేకి ఓటేయాలి, ఇంకో పోలింగ్ ప్రాంతంలో అట్ ద సేమ్ టైం ఎంపీకి కూడా ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 2 ఒకటేసారి నడిచిపోతాయి. కాబట్టి ఈ టికెట్ ఇచ్చే విషయంలో పార్టీలకు ఇబ్బంది జరుగుతా అనేది వినిపిస్తూ ఉన్నది. సో కొంతమంది చాలా ఆశావాహులు ఉంటారు, ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తూ ఉంటారు, టికెట్ కావాలనే దాని మీద. కొంతమంది ఎంపీ టికెట్ కావాలనే దాని మీద కూడా ఆశావాహులు ఉంటారు. కాబట్టి సో ఎవరికి ఏది ఇవ్వాలి, ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఓడిపోయిన ఆయన కూడా రేపటి నాడు ఎంపీ టికెట్ ఇస్తారనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది పక్క పెడితే సో చాలా సమీకరణాలు దీంట్లో మనం చూస్తూ ఉన్నాము. సో దాంతోపాటు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జమిలీ ఎన్నికలు ఏర్పడితే చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీ కాబట్టి అలయన్స్తో ఉన్నది, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తూ ఉంది. కాబట్టి సో అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏకకాలంలో కొట్టుక రావాలి, అన్ని రాష్ట్రాల్లో క్లియర్ చేయాలనే దాని మీద కూడా బీజేపీ ఆలోచిస్తుంది అనేది కాంగ్రెస్ చెప్తా ఉంది. సో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూసాం, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అదేవిధంగా మొన్న తమిళనాడులో కూడా ఎన్నికలు జరిగాయి.
సో ఇప్పుడు ఇది నిర్వహిస్తే ఏం జరగబోతుందని అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ నియోజకవర్గ ఏదైతే ఇప్పుడు ఎన్నికైనటువంటి రాష్ట్రం ఉంటుందో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ కూడా కాదు, నాకు తెలిసి 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. సో ఈ జమిలీ ఎన్నికలు 2029లో రాబోతుందనంటే ఈ ప్రభుత్వానికి 3 సంవత్సరాల టైం ఇచ్చినట్టు అవుతుంది ఈ తమిళనాడులో. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా గదే పరిస్థితి, బెంగాల్లో గదే పరిస్థితి, కేరళలో గదే పరిస్థితి. సో దీనివల్ల ఆ రాష్ట్రాల పార్టీలు అధికారం దక్కించుకున్నటువంటి పార్టీలకి ఇబ్బంది జరుగుతుంది. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. 5 సంవత్సరాల గొడవ ముందుకే 2 సంవత్సరాల లోపలనే మళ్ళీ ఎన్నికల అనే దాని మీద కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలను. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మాకు అధికారం ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి, మళ్ళీ ఎన్నికలు పోవాలంటే గెలుస్తామో ఓడుతామో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేది తెలియదు కాబట్టి. సో ఈ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం ఈ ప్రభుత్వాలు ఏదైతే రీసెంట్గా ఎన్నికైనాయో ఆ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఇబ్బంది. మరి అపోజ్ చేస్తారా? అపోజ్ ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు జమిలీ ఎన్నికలను. సో మరి ఈ అన్ని పరిణామాలలో ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే నిర్వహించకపోవచ్చా, ఇదే విధంగా ప్రచారంతో ముందుకు పోతాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించి ఇంపాక్ట్ మాత్రం సో చాలా వరకు పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం. బీజేపీ మాత్రం దీనికి ముందుకు పోతూ ఉన్నది. బీజేపీ ప్లాన్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు చెప్పనా, ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే ఒక్కొక్కసారి ఇంపాక్ట్ ఉన్నదానికంటే ఇప్పుడు మోదీ వేవ్ నడుస్తూ ఉంది, అంత కొంత కాస్త కొస్త 4.0 లేకపోతే 3 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చారు కాబట్టి ఈ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది బీజేపీ భావిస్తూ ఉంది అనేది సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దాని ద్వారానే ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ తీసుకొస్తుంది అనే దాని మీద కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎట్లాంటి సమీకరణాలు ఉండబోతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా. సో ఓటర్లకు మాత్రం ఇది ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే దీని మీద కూడా వినిపిస్తూ ఉంది. చాలా వరకు ఏమంటున్నారు, ఒకసారి ఎన్నికలు పెడితే ఇదంతా ఖర్చు ఉండదు, ఇదంతా టైం వేస్ట్ కూడా ఉండదు, ఒకసారి ఓటేస్తే అయిపోతుంది. ఇప్పుడు వల్ల ఎమ్మెల్యే దానికి ఓటేయాలంటే అసెంబ్లీ ఎన్నికలు ఓటేయాలి, లోక్సభ ఎన్నికలకు ఓటేయాలి, అదేవిధంగా స్థానిక సంస్థలకి ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటన్నిటికీ ఓట్లు వేసుకుంటే పోతా ఉన్నారు తప్ప పాలన అభివృద్ధి పనులు ఎక్కడ కావట్లేదు అనేది ప్రజల నుంచి వర్షన్. సో దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా కొంత పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పార్టీలన్నీ కూడా భయపడుతున్నాయని చెప్పుకోవచ్చు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఇక్కడ జరిగితే ప్లస్సా లేకపోతే జరగకపోతే మైనస్ ఏంటనేది కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏంటి, దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహిస్తే ఈ కొన్ని పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు చేస్తున్న పాలనకు సంబంధించి కూడా ఒక భయం ఉంటుంది, అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తారనే దాని కూడా అనుకుంటున్నారా, లేకపోతే జమిలీ ఎన్నికల వల్ల ఇబ్బంది జరుగుతుందా అని మీరు భావిస్తున్నారా, మీరు ఏమనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా వరకు కూడా జమిలీ ఎన్నికలు అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఇటు రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వారికి తెలుసు, ప్రజలకి చాలా తక్కువ తెలుసు అనేది టాక్. కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అదేవిధంగా పేపర్లు చదువుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జమిలీ ఎన్నికల వల్ల అన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఒకేసారి జరగబోతాయి. అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఇక్కడ అన్ని తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒకే రోజు ఒకే షెడ్యూల్ పైన ఎన్నికలు జరగబోతాయి. సో దానివల్ల మనకు ప్లస్ అవుతుందా, లేకపోతే ఏ రాష్ట్రాల అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుందా అనే దాని మీద కూడా వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీ అభిప్రాయం ఏంటనేది కూడా వ్యక్తపరచండి. థ్యాంక్ యూ.